ఇటీవల ఓజీ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో వర్షంలో తడిసి పాల్గొన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ వచ్చింది. అయినా కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరై శాఖల సమీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికార పనులు చూసుకుంటున్నారు. 2. సినిమా దే కాల్ హిమ్ ఓజీ సినిమా సెన్సార్ బోర్డు నుంచి ఆ సర్టిఫికేట్ పొందింది. హింసాత్మక సన్నివేశాలు, కఠిన పదజాలం కొంత మ్యూట్ చేయాలని సూచించారు. మొదటి సమీక్షల ప్రకారం సినిమా పెసా వసూల్ థ్రిల్లర్, ముఖ్యంగా ఇమ్రాన్ హష్మి పాత్ర ఆకట్టుకుందని తెలిపారు. ఓవర్సీస్ మార్కెట్లో కొన్ని షోలు రద్దు అయ్యాయి. కారణం ఓ కంటెంట్ డెలివరీ ఆలస్యం మరియు డిస్ట్రిబ్యూటర్ల మధ్య తేడాలు. బాక్సాఫీస్ అంచనాల ప్రకారం రూ. 150 కోట్లకు పైగా ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇది పవన్ గారి కెరీర్లోనే పెద్దది కావచ్చు. ముందస్తు బుకింగ్స్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్లకు పైగా దాటాయి. తెలంగాణ హైకోర్టు సినిమా టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. 3. రాజకీయ పరిణామాలు. సినిమాకి సంబంధించి వార్తలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి.